నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముందున్నాం. ఇవాళ బడ్జెట్ సమావేశాలు అయితే శురువైనాయి. సో ఈ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తూ ఉన్నాడు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. సో ఇవాళ అసెంబ్లీ ముందు చూస్తే మునుపెన్నడూ లేనంత ట్రాఫిక్ జామ్ అయింది. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు, అటు లక్డికాపుల నుంచి ఇటు నాంపల్లి దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. సో క్లియర్ మనం చూసుకోవచ్చు, చిన్న మూమెంట్ కూడా మనకు కనిపించట్లేదు. సో చాలామంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఈ ట్రాఫిక్లోనే ఉన్నారు. సో 10 గంటలకు స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీకి సంబంధించి వాళ్ళ గవర్నర్ ప్రసంగం ఉన్నది. సో మొదటి రోజు కాబట్టి సో చాలామంది ఎమ్మెల్యేలు, అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరవుతా ఉన్నాడు. సో చాలా వరకు ఎమ్మెల్యేలు కొంతమంది ట్రాఫిక్లో చిక్కున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అక్కడ లక్డికాపుల నుంచి చూసుకోవచ్చు, ఇక్కడ నాంపల్లి వరకు కూడా అటువైపు నుంచి మెయిన్ గేట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. సో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూసాము. చాలామంది బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూసాము. అటు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఈ ట్రాఫిక్లోనే ఉన్నారన్నట్టు కొంత ఇన్ఫర్మేషను. సో అంటే చాలామంది ఎమ్మెల్యేలు సో టైంకు ఇన్ టైంలో అటెండ్ కావాలని వచ్చిర్రు. సో వచ్చిన వాళ్ళు కూడా కొంత ట్రాఫిక్లోనే ఇరుక్కున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ట్రాఫిక్తో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు వస్తూ ఉన్నారు. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా. సో ఒకసారి విజువల్లో కూడా మనం చూసుకోవచ్చు, చాలామంది పొలిటికల్ లీడర్లు ఈ ట్రాఫిక్లో ఉన్నట్టు తెలుస్తోంది.